హలో హాయ్. ఈరోజు మనం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కొండపర్వ విలేజ్లో ఉన్న ఫారెస్ట్ రీజియన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. కొండపర్వ విలేజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రాంతం ఈస్టర్న్ ఘాట్స్లో ఒక భాగమై ఉంది. ఇక్కడ ఇది డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ కింద వస్తుంది. ఈ యొక్క రీజియన్లో చాలా రకాల మొక్కలు పెరుగుతున్నాయి. ఫ్లోరా అండ్ ఫనాకి బాగా ప్రసిద్ధి. ఇది ఊరికి దూరంగా ఉండడం, సో ఇక్కడ చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ అలాగే వైల్డ్ ప్లాంట్స్, వాటితో పాటుగా ఫనా విషయంలో చాలా రకాల రెప్టైల్స్, పీకాక్స్ అండ్ అదర్ యానిమల్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. సో ఏమేమి ఇక్కడ ఉంటున్నాయి, ఎలా దీని యొక్క డైవర్సిటీ ఎక్స్ప్లోర్ అయింది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. చూద్దాం రండి. సో ఆ కొండపర్వలో ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ డ్రై డెసిడ్యూస్ అవటం వల్ల ఇక్కడ ఫ్లోరా సాధారణంగా మనకి ఏమేమి ఫ్లోరా అవైలబుల్గా ఉంటుందంటే పర్టికులర్గా మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా రకాల క్లైంబర్స్ ఉన్నాయి, వీటితో పాటుగా మనకి వెదురు, తర్వాత వైల్డ్ మ్యాంగోస్, వీటితో పాటు చాలా రకాల వుడ్ ఈల్డింగ్ ప్లాంట్స్ కూడా ఈ ఫారెస్ట్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటితో పాటుగా మనకి వైల్డ్గా ఎక్కువగా ఉండేటువంటి కొన్ని రకాల ఫనా కూడా ఉన్నాయి. ఈ ఫనా విషయంలో కొన్ని రకాల వైల్డ్ రాబిట్స్, వైల్డ్ స్నేక్స్, అలాగే వైల్డ్ పీకాక్. ఇక్కడ ఉన్న న్యాచురల్ ఎకోసిస్టమ్ని మనం ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న పరిస్థితుల వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల సో ఇక్కడ అవైలబుల్గా ఉండేటువంటి చాలా రకాల ఫ్లోరా ఫనా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే దాదాపు మనకి ఇక్కడ కొన్ని రకాల మొక్కలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రీజియన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ కనిపించేటువంటి ఏదైతే ఫారెస్ట్ రీజియన్ ఉందో ఇదంతా కూడా మనం ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే చాలా రకాల మొక్కలు, సీజన్ బట్టి చాలా రకాల మొక్కలు, గ్రాసెస్ కానీ ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. సో వీటిని కనుక మనమంతా కూడా ప్రొటెక్ట్ చేయగలిగితే భావితరాలకు మంచి మనం ఆ బయోడైవర్సిటీని అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన పౌరుడిగా మన బాధ్యత ఏంటంటే, సో ఇప్పుడు న్యాచురల్గా ఉండేటువంటి ఇలాంటి ఫారెస్ట్ని మనం అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానిలో ఉండేటువంటి ఫ్లోరా అండ్ ఫనాని మనం ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి బయోడైవర్సిటీ వీడియోస్ కోసం, ప్లాంట్స్కి సంబంధించిన, బాటనీకి సంబంధించిన వీడియోస్ కోసం రాము ఆర్చిడ్ మ్యాన్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండేటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్డేట్స్ మీకు అందుతాయి.